వెల్కమ్ బ్యాక్. ఈరోజు వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ స్పెక్టాక్యులర్ అండ్ హిస్టారిక్ ప్లేస్ చూపించబోతున్నాను. అదే ఈ ఊరు. సో దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ క్రొయేషియా. దీని పేరు స్ప్లిట్. సో మోస్ట్ అమేజింగ్ స్పాట్స్ ఇంకా ఓల్డెస్ట్ సిటీని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ మేమైతే జాగ్రెబ్ నుంచి, లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే జాగ్రెబ్ నుంచి ఇక్కడికి బై బస్ వచ్చాము స్ప్లిట్కి. స్ప్లిట్లో ఒక 1 day స్టే చేసిన తర్వాత మార్నింగ్ ఈ రివర్ ఫ్రంట్ దగ్గరికి మేము రావాలనుకున్నాం. జాగ్రెబ్ అనే ఊరు నుంచి ఈ ఊరికి 7 hours ఆల్మోస్ట్ బస్లో ట్రావెల్ చేసాం మేము. టికెట్స్ అది జాగ్రెబ్ స్టేషన్లోనే పర్చేస్ చేసాము. ఈచ్ వన్ వచ్చేసి €22 to €30, అంటే మన కరెన్సీలో 2,000 నుంచి 3,000 వరకు పడుతుంది ఒక్కొక్క పర్సన్కి. సో ఆ 7 hours బస్లో నైట్ టైం అయితే కొంచెం కవర్ అవుతుంది కదా, డే అయితే వేస్ట్ అవుతుందని చెప్పేసి నైట్ టైం ట్రావెల్ చేసాము. నైట్ అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ ఈ ఏరియాకి వచ్చాము. సో దిస్ ఈస్ ద ఫ్యాంటాస్టిక్ అండ్ స్పెక్టాక్యులర్ ప్లేస్ అని చెప్పాలి. మంచి ప్రామినేట్ ఇదంతా, స్ట్రీట్ వాకింగ్ ఈ టూర్ అంతా. ఈ కనిపించే ఏరియా అంతా ఓల్డ్ టౌన్ మార్కెట్. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తే అంతా ఫుడ్, ఫ్రెష్ గ్రీన్ మార్కెట్, అంటే షార్ట్ వాక్ అనమాట. కొంచెం లోకల్ చీజెస్, హ్యాండ్మేడ్ గూడ్స్, మోర్ ఆఫ్ సీ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. మంచి మంచి ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో అలా ఒక వాక్ వెళ్ళిన తర్వాత, బట్ ద క్లైమేట్ ఈస్ వెరీ హాట్ అండ్ హ్యూమిడ్. ఇక్కడ మన సేమ్ ఇండియన్ క్లైమేట్ లానే ఉంది, బట్ మోర్ ఇంకా బ్రైట్ సన్ ఇక్కడ. ఇప్పుడైతే మనం మెయిన్ ప్లేస్లో ఉన్నాం, సెంటర్ ఆఫ్ ద ప్లేస్. దిస్ ఇస్ కాల్డ్ రివర్ ప్రామినేడ్ అంటారు. ఇక్కడ కనిపించేవంతా మంచి లోకల్ క్యూజిన్స్, మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ రివర్ ప్రామినేడే చాలా మంచి ప్లేస్ అండ్ సెంటర్. ఆల్మోస్ట్ అందరు టూరిస్ట్ ఎవరు వచ్చినా ఇదే బెస్ట్ స్పాట్. స్టన్నింగ్ బే ఏరియా. ఈ వాక్ అసలు ఎంత బాగుందంటే, ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంత నడిచినా, అంటే మనకి నార్మల్గా ఇంత ఎండలో నడిస్తే చాలా టైర్డ్గా అనిపిస్తుంది, బట్ ఈ వ్యూ చూసుకుంటా ఉంటే అసలు టైర్డ్నెస్సే లేదు. వి ఎంజాయ్డ్ అ లాట్. ఇది ఏడ్రియాటిక్ సీ, ట్రాన్స్పోర్ట్కి పెద్ద హబ్. ఈ ప్లేస్లో వాక్ చాలా బాగా అనిపించింది. మంచి పామ్ ట్రీస్తో డెకరేట్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ వెకేషన్ స్పాట్ అని చెప్పాలి. ఇక్కడ లోకల్ కరెన్సీ వచ్చేసి కూనా. 1 kuna ఈజ్ ఆల్మోస్ట్ ₹13. ఇప్పుడు యూరోలోకి కలిపేసుకున్నారని విన్నాను. సో 2023 నుంచి యూరోలోకి కన్వర్ట్ అయిందనమాట. నా వెనుకున్న స్పీడ్ బోట్స్, యాట్ తీసుకొని అంటే రెంట్కి ఇస్తారు వాళ్ళు, ఆర్ ఎల్స్ ఇంత పే చేసి మనం దగ్గరలో ఉన్న ఇంకో ఐలాండ్స్కి వెళ్ళడానికి. లేకపోతే ఇక్కడ మంచి నేషనల్ పార్క్ ఉంది,
వాటికి కూడా వెళ్ళొచ్చు. డే ట్రిప్ ఉంటుంది. అలా కొంచెం ముందుకెళ్తే ఈ నారో స్ట్రీట్స్లో ఫుల్ షాపింగ్ అని చెప్పాను కదా, మంచి లోకల్ ఫుడ్, క్యాండీస్, ఈ సోవనీర్స్ కానీ ఈ టాయ్స్ కానీ అన్నీ హ్యాండ్ మేడ్ అనమాట. అక్కడ వాళ్ళు చేసినవి క్రొయేషియన్ కల్చర్ రిప్రజెంట్ చేసేలాగా ఉన్నాయన్నీ. ది బెస్ట్ చాక్లెట్స్ ఎవరని చెప్పాలి. మంచి మంచి క్యాండీస్, డిఫరెంట్ క్యాండీస్, డిఫరెంట్ డాల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్లేస్ అంటే ఈ సిటీ చాలా అఫోర్డబుల్గా ఉంది. మనం ఇండియా నుంచి మన కరెన్సీ తీసుకొని వచ్చి అంటే పెద్ద నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. రేట్స్ కూడా చాలా తక్కువలో అఫోర్డబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఒక స్మాల్ సిటీ టూర్ లాగా ఈ బగ్గీలో మనం ఎక్కితే వాడు అలా ఒక రౌండ్ వేసి తీసుకొస్తాడు మొత్తం రివర్ ఫ్రంట్ ఇంకా లోపల ప్యాలెస్ చుట్టూ. మార్నింగ్ ఒక వ్యూ అయితే ఈవినింగ్స్ అది బెస్ట్ అని చెప్పాలి. ఇంకా నైట్ అయితే ఇంకా నైట్ లైఫ్ అదిరిపోయింది. స్ట్రీట్ షాపింగ్ కానీ నైట్ మార్కెట్స్ కానీ ది బెస్ట్. మంచి మంచి అందరు బయటే కూర్చొని ఉన్నారు, లోకల్ క్యూజిన్స్ తింటూ వైన్ తాగుతూ మంచి పిజ్జాస్ తింటూ అందరు బయట కూర్చున్నారు ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం చల్లబడింది. ఇంకా నైట్ అయితే చాలా మంచి క్లైమేట్ ఉంది.
డైక్లీషియన్ ప్యాలెస్. సో రోమన్ ఎంపరర్ బిల్డ్ చేశారు దీన్ని 4th centuryలో. ఇదంతా ఏన్షియన్ గ్రాండ్యూర్ అండ్ మోడర్న్ లైఫ్తో బ్లెండ్ అయి ఉంటుంది ప్యాలెస్ అంతా. సో ఈ ప్యాలెస్ని చూడడానికి మనం వెళ్ళొచ్చు. ఈ స్ట్రక్చర్, వాల్స్ అన్నిటికీ చాలా డీప్ హిస్టరీ ఉంటుంది. ఒకసారి మనం వెళ్ళామంటే దానికి మనం ఇంకా అలా చూస్తూనే ఉంటాం. చాలా మంచి ప్యాలెస్ ఏరియా. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మనందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో పార్ట్ ఆఫ్ ఇట్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఈ ప్యాలెస్లోనే. క్రిస్మస్కి ఆల్మోస్ట్ 4 months ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు మొత్తం ప్రతి షాప్ కార్నర్ అంతా డెకరేట్ చేశారు. ఎంత క్యూట్ స్టఫ్ ఉన్నాయంటే డెకరేషన్ మొత్తం అసలు అన్నీ కొనేసుకోవాలనిపించింది, అంత బాగున్నాయి ఇక షాప్స్లో ఐటమ్స్. సో 2-day ట్రిప్ తర్వాత మేము ఒక డే క్రూజ్ బుక్ చేసుకున్నాము డుబ్రోనిక్ అనే మంచి ప్లేస్కి వెళ్ళడానికి. ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది, సో అది కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. హోప్ యూ ఎంజాయ్ దిస్ ట్రావెల్ డైరీ ఫ్రమ్ స్ప్లిట్. సీ యూ అగైన్ వెరీ సూన్. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ స్మైలింగ్.